గురూజీ, వైజాగ్ నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప లక్ష్మీ ప్రియాంక కోసం మేడం. సరేనండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మీ ప్రియాంక గారి నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. అంటే 97 11వ నెల 21వ తారీఖు మేడం. 21వ తారీఖు 11వ నెల 97 1997. ఓకే మేడం. నమస్తే అమ్మా. గురువు గారు, మీ పాదాలకు చెత్తకోసం వందనాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. మా పాప కోసం కొనుక్కుందరని చేశాను గురువు గారు. ఎప్పటి నిండో మీకోసం వెయిటింగ్ చేస్తున్నాను గురువు గారు. పాప ఏం చదువుతుంది? చదువు మాత్రం అసలు ఏమి ఎడ్యుకేషన్ సార్ గురువు గారు. ఏం చదువుతుంది పాప? 10th చదివింది గురువు గారు. 10th చదివిన తర్వాత నాకు హెల్త్ బాగోలేదు, కాలేజీ పంపించి మానిపించాను గురువు గారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ రెస్టారెంట్ లోనే చేస్తుంది గురువు గారు. 15 రోజులు అవుతుంది వెళ్తుంది గురువు గారు. మరి ఎలాగుంటది హెల్త్ ఇవన్నీ ఎలాగుంటదని మిమ్మల్ని అడుగుతారని చేశాను గురువు గారు. సరే తల్లి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుందా పాప అయితే? ఇప్పుడు 15 రోజులు బట్టి వెళ్తుంది గురువు గారు. ఎక్కడ పనికి? ఇక్కడ రెస్టారెంట్ అంటారు కదండి, బిజినెస్, ప్యాట్ల బిజినెస్. సరే, మీరేం పని చేస్తూ ఉంటారు? నేనేం చేయను గురువు గారు, ఇంట్లోనే ఉంటాను గురువు గారు. నాకు హెల్త్ బాగాలేదు. భర్త? మా ఆయన గారు డ్యూటీకి వెళ్తున్నారు గురువు గారు. బాబు ఉన్నాడు. అంటే 2 పిల్లలు, మీరిద్దరు? అవును గురువు గారు. బాబు 10th అయిపోయి పాలిటెక్నిక్ చేస్తున్నారు గురువు గారు. సరేనమ్మా. సరే తల్లి. అమ్మాయి మకా నక్షత్రంలో సింహ రాశిలో జన్మించింది, కార్తీక మాసంలో జన్మించింది. అవును గురువు గారు. కార్తీక మాసం బాగుంది జాతకం అయితే. జాతకంలో దోషం ఏం లేదు. త్వరగా పెళ్లి చేసేయండి. త్వరగా పెళ్లి చేసేయాలి గురువు గారు. ఎందుకంటే జన్మజాతకంలో ఇప్పుడు అమ్మాయిని ఎక్కువ రోజులు పని కంపించేది అంత మంచిది కాదు కదా. ఎడ్యుకేషను లేదు. అందువలన మీరు ఆలోచించుకొని నిర్ధారణ తీసుకోండి. ఇంకా ఉంది, ఇంకా 2 సంవత్సరాలు, ప్రాబ్లం లేదు. ఈ 2 years అయిన తర్వాత ప్లాన్ చేసుకోండి. ఓకే గురుగారు. కానీ ఇప్పుడు పర్వాలేదు గురుగారు, అమ్మాయి శుభ్రంగా వస్తుంది అంటారు గురుగారు. పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. అమ్మాయికి కోపం ఎక్కువ, మండితనం ఎక్కువ, బద్ధకము ఎక్కువ ఉంటుంది. ఈ 3 వచ్చేసాయి. ఇక ఉదయం త్వరగా లేమని చెప్పండి, రాత్రి త్వరగా పనుకోమని చెప్పండి. రోజు ఉదయం లేచి రావి చెట్టు, వేప చెట్టుకి 5 ప్రదక్షిణలు చేసి అడొక నువ్వుల నూనెతో దీపం వెలిగించి రమ్మని చెప్పండి. ఒక 16 వారాలు, అంటే రోజు ఒక 48 రోజులు చేయమని చెప్పండి. ప్రతి శుక్రవారము అమ్మాయి చేతి నుండి గోమాతకి ఏదైనా తినబెడుతూ ఉంటే అనారోగ్యం సరిపోతుంది. తర్వాత అమ్మాయికి కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ, ఆ థాట్స్ నుంచి బయటపడుతుంది. చాలు, వేరే ఇంకేమీ అవసరం లేదు. ఇంత చక్కగా చేసుకోమని చెప్పండి. ఈ అమ్మాయికి మొదటి అబ్బాయి మీ ఇంటి నుంచి పరమటి దిశ నుంచి వస్తాడని ఉంది. చూసి ఆ టైంకి పెళ్లి చేయండి, ప్రాబ్లం లేదు. ఒక జీవితం మంచిగానే ఉంది, కానీ దాన్ని చక్కగా మనము ఉపయోగించేసుకోవాలి. సరైన రీతితో ఆ జీవితాన్ని ఉపయోగం చేసుకుంటూ మంచి దారితో, మంచి నడకతో, మంచి ఆలోచనతో జీవితం చేయాలంటే అందరికీ మార్గాలు కనబడతాయి. మన జీవితంలో ఎప్పుడైనా కాస్త ఇలా కాదు ఇలా ఉండాలి, మనం అలాగైనా బతకచ్చు అనుకుంటే జీవితం పోయింది అంతే. ఎందుకంటే అమ్మాయికి నెగిటివ్ థాట్స్ ఎక్కువ, అంటే కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని కూడా ఆలోచించదు. అలా ఉంటుంది, అందరినీ నమ్మేస్తూ ఉంటుంది. అందువలన అవన్నీ వదిలేసి చక్కగా జీవితంలో ఈ పూజలు నేను చెప్పినట్టుగా చేసుకొని, ఎవరితో ఎక్కువగా డిపెండ్ కాకుండా, ఎక్కువ ఎవరితోనూ స్నేహము పరిచయాలు చేసుకోకుండా, ఇంట్లో దేవుడు పూజ చేసుకొని భగవంతుడు, కుటుంబము, తల్లి తండ్రి అనుకొని జీవితం చేసేస్తే అయిపోతుంది తల్లి. నేను చెప్పింది చక్కగా చేయించండి. మీ అమ్మాయికి సద్బుద్ధి ఇచ్చి మంచి దారితో నడపాలి భగవంతుడు. మంచి జ్ఞానాన్ని ప్రసాదించి నేను వేడుకుంటున్నానమ్మా. మంచిదవుతుంది తల్లి. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈరోజు సోమవారం, పైగా ద్వితీయ, చాలా మంచి రోజు. ఆశ్లేష నక్షత్రం. మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం ఇంట్లో శివలింగం కానీ, శివుడి ఫోటో కానీ, లేదు మృతిక పుట్టుమన్నతో చేసిన శివలింగం